గుంటూరు కలెక్టరేట్ ఎదుట పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవి జన్మదిన వేడుకలు రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య, కార్పొరేటర్ దాసరి జ్యోతి, బాలవర్ధన్ రావు, రజక జిల్లా అధ్యక్షులు పి సాంబశివరావు, పలువురు ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ గల్లా మాధవి గారికి రజక సంఘం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోనే నగర అభివృద్ధికి కృషి చేస్తూ నిరంతరంగా 18 గంటలు శ్రమిస్తున్నారని, గల్లా మాధవి ఆధ్వర్యంలో గుంటూరు నగర అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి గారు జన్మదిన శుభాకాంక్షలు జరుగుతుంది. ఇక్కడ కలెక్టరేట్గా ఈ వేడుకలను చాలా ఘనంగా అందరూ అధికారి వృద్ధి బిడ్డలందరూ కూడా కలిసి, ఎంప్లాయీస్ అందరూ కూడా కలిసి నిర్వహించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఎన్నో చేసుకొని ఉన్నత పదవులు తీసుకోవాలని చెప్పని కోరుతున్నాను. ఈరోజు తాకలి ఐలమ్మ స్ఫూర్తితో మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన గల్లా మాధవి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇదే విధంగా రజక కమ్యూనిటీలో ఉన్న అందరూ కూడా ఈరోజు ప్రతి ఎంప్లాయీ కానివ్వండి, ఈ దగ్గరలో ఉన్న ప్రతి ఎంప్లాయీ కానివ్వండి, రజక ప్రెసిడెంట్లు కానివ్వండి, రజక సంఘాల ఐక్యవేదికలు కానివ్వండి, అందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ కూడా వారందరి తరపు నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం యొక్క ఉన్నతి కోసం, డెవలప్మెంట్ కోసం పాటుపడుతున్న మా ఆడబడుచు గల్లా మాధవి గారికి అందరి తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలు మా సోదరి గుడిగాల మాధవి గారు జన్మదిన వేడుకలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఘనంగా నిర్వహించాం. ఎంప్లాయీస్ యూనియన్ కానీ, రజక సంఘ నాయకులు కానీ అందరం కలిసి, లాయర్లు కూడా కలుసుకొని అందరం కలిసి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ముఖ్యంగా 75 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ఎమ్మెల్సీ ఇచ్చింది. ఆ తర్వాత ఎమ్మెల్యేగా ప్రతిరోజు 18 గంటలు పనిచేశారు. అలాగనే అదే నిదానంతో ఈరోజు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలు 18 గంటలు పనిచేస్తున్నారు. అంటే అభివృద్ధి రావాలని గత ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి. బీసీ కార్పొరేషన్ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది. ఈరోజు మళ్ళీ బీసీ కార్పొరేషన్ నిధులు తెచ్చి అన్ని కులాలకి న్యాయం చేయాలనే దృష్టితో మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతారు.